సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జూన్ 2వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక సంఘాల నేతలు జేఏసీ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. గడువులోపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుంటే గనక ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. సీఎం గారు చెప్పారో రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే దిశగా ఈ రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులది చిరకాల స్వప్నమైన కోరిక. ఇది గత శతాబ్దాల నుండి ఆర్టీసీ కార్మికులున్న కోరికను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీని నిలబెట్టే దిశగా సీఎం గారు అనుకూలంగా మొన్న మే 1న మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మీకు విలీనం కావాలా యూనియన్ కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. రాష్ట్ర నాయకులు జేఏసీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు యూనియన్లు వద్దు అని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం బాలల అక్రమ రవాణా